ఇందుకే గ్రహాంతరవాసులు లేరు అంటున్నా. జీవానికి అనువైన కండిషన్స్లో ఉన్న ఒక చిన్న ప్రాంతంలో మన భూమి ఉంది. ఈ ప్రాంతం బయట శక్తులు జీవాన్ని అంతం చేద్దామని బయలుదేరాయి. ఈ చిన్న ప్రాంతాన్ని బబుల్ ఆఫ్ హ్యాబిటబిలిటీ అందాం. ఇన్ఫాక్ట్ పాలపుంత కూడా మన సూర్యుడి లాంటి ఇతర స్టార్ సిస్టమ్స్ బతకడానికి అస్సలు సహకరించదు. ఇలా చూస్తే పాలపుంతలో మరో జీవం పుట్టడం కష్టం అనిపిస్తుంది. అందుకే మనం ఏలియన్స్ ని కనిపెట్టలేదు. అయితే భూమికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. వీటి వల్లే జీవం పుట్టి ఈరోజు విశ్వాన్ని స్టడీ చేయగలుగుతుంది. కానీ జీవం పుట్టడానికి కావలసిన ఇంపార్టెంట్ కండిషన్స్లో అసలు ఒక గ్రహం అనేదే లేదు. ఎందుకంటే సేమ్ భూమి సైజులో ఉన్న చాలా గ్రహాల్ని చూశాం. కొన్నేమో మండే అగ్నిగోళంలా ఉంటే మరికొన్ని -200 డిగ్రీస్ అంత చలి వాతావరణం కలిగి ఉంటాయి. దీనికి కారణం ఆ గ్రహాలు తిరిగే స్టార్. మన సూర్యుడు కరెక్ట్ సైజులో ఉన్నాడు. ఇంకొంచెం పెద్దగా ఉంటే భూమి ఒక లావా గ్రహంగా ఉండేది. చిన్నగా ఉంటే వాతావరణం మొత్తం ఐస్ అయిపోయేది. కానీ ఈ ఎగ్జాంపుల్తో విశ్వంలోని వింత కండిషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా? 200 బిలియన్ కంటే ఎక్కువ స్టార్స్ ఉన్న పాలపుంతలో ఇప్పటి వరకు గ్రహాంతరవాసుల్ని ఎందుకు కనిపెట్టలేదు? ఈ డైలమానే ఫర్మీ పారాడాక్స్ అన్నారు. ఇలా చూస్తే జీవాన్ని పుట్టించాడు కాబట్టి మన సూర్యుడు స్పెషల్గా అనిపిస్తాడు. ఆస్ట్రానమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన సూర్యుడు అంత స్పెషల్ ఏం కాదు. దాని మాస్, ఏజ్, చివరికి లొకేషన్ కూడా యావరేజ్గా ఉంటాయి. కానీ మన పూర్వీకులు అలా కాదు. అనేక కల్చర్స్లో సూర్యుణ్ణి దేవుడిగా కొలిచేవారు. ఫర్ ఎగ్జాంపుల్, న్యూజిలాండ్కు చెందిన మావురీ ప్రజలు సూర్యుణ్ణి టమనోయిడ్ టెరా దేవుడిగా పిలుచుకునేవారు. వారి ప్రకారం టమనోయిడ్ టెరా భూమి చుట్టూ చాలా ఫాస్ట్గా తిరుగుతాడు. సో రాత్రి పగలు త్వరగా వచ్చిపోయి ప్రజల్ని ఇబ్బంది పెట్టేవంట. చివరికి అతని కొడుకు మావి టమనోయిడ్ టెరాని ఒక తాడుతో బంధించాడు. చేసేదేం లేక స్పీడ్ని తగ్గించుకుంటాను అని టమనోయిడ్ టెరా ప్రామిస్ చేస్తే కాని మావి విడిచిపెట్టలేదు. అయినా కాని భూమి మీద ఒక రోజు యొక్క లెంత్ పెరుగుతూ వచ్చింది. కానీ ఈ న్యాచురల్ ప్రాసెస్ సూర్యుడి వల్ల కాదు, చంద్రుడి వల్ల అని మావురీ ప్రజలకి తెలియదు. కానీ మోడర్న్ సైన్స్తో సూర్యుడు ఎలా పుట్టాడో తెలుసుకుందాం. మన సూర్యుడు ఒక మామూలు జీ టైప్ స్టార్. పాలపుంత అన్ని స్టార్స్లో ఇలాంటివి 5% ఉన్నాయి. సో అలాంటి స్టార్స్ చుట్టూ గ్రహాలు అంత అరుదు కాదు. కెప్లర్ టెలిస్కోప్ నుండి చేసిన రీసెర్చ్ ప్రకారం పాలపుంతలో భూమి లాంటి 40 బిలియన్ గ్రహాలు ఉన్నాయి. అంటే అనేక రాతి గ్రహాలు తమ సూర్యుళ్ల హ్యాబిటబుల్ జోన్స్లో తిరుగుతున్నాయి. హ్యాబిటబుల్ జోన్ అంటే ఒక స్టార్ నుండి పర్టికులర్ దూరంలో ఉన్న ప్రాంతంలో నీరు లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఇది స్టార్ సైజ్ మీద ఆధారపడి ఉంటుంది. పెద్ద స్టార్స్కి హ్యాబిటబుల్ జోన్ పెద్దగా ఎక్కువ దూరానికి ఎక్స్టెండ్ అయి ఉంటుంది. చిన్న స్టార్స్వి దగ్గరగా తక్కువ సైజులో ఉంటాయి. మరి ఈ 40 బిలియన్ గ్రహాల్లో ఒక్క గ్రహం నుండి కూడా మనకి ఏలియన్ సిగ్నల్స్ ఎందుకు రాలేదు? ఇక్కడ ఇంకేదో మిస్ అవుతున్నా అనిపిస్తుంది. స్టార్స్కే కాదు, గ్యాలక్సీస్కి కూడా హ్యాబిటబుల్ జోన్స్ ఉంటాయి. ఎందుకంటే పాలపుంతలోని కొన్ని ప్రాంతాల్లో అచ్చం సూర్యుడి లాంటి స్టార్స్ ఉన్నా వాటి గ్రహాల్లో జీవ ఆనవాళ్లు కనపడలేదు. ఇలాంటి ప్రాంతాలు జీవానికి ఎందుకు వ్యతిరేకంగా ఉన్నాయి? స్టార్స్ ఎక్కువగా హైడ్రోజన్, హీలియంతో తయారయ్యి ఉంటాయి. కానీ చాలా తక్కువ మొత్తంలో హెవీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. కానీ హెవీ ఎలిమెంట్స్ ఉంటేనే భూమి లాంటి రాతి గ్రహాలు పుడతాయి. స్టార్స్ అన్ని నెబులా అనే మేఘం నుండి పుడతాయి. ఈ మేఘాల్లో హెవీ ఎలిమెంట్స్ శాతం ఎక్కువగా ఉంటే మాత్రమే స్టార్స్ కూడా హెవీ ఎలిమెంట్స్తో ఫామ్ అవుతాయి. సో హెవీ ఎలిమెంట్స్ శాతాన్ని మెటాలిసిటీ అనే టర్మ్తో డిఫైన్ చేస్తారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆస్ట్రానమీలో హైడ్రోజన్, హీలియం తప్ప మిగతా ఎలిమెంట్స్ని మెటల్స్ అంటారు. అయితే నెబులా మెటాలిసిటీ చాలా తక్కువగా ఉంటే రాతి గ్రహాలు కాకుండా జూపిటర్ లాంటి గ్యాస్ గ్రహాలు ఫామ్ అవుతాయి. వాటిలో జీవం పుట్టడం కష్టం. అయితే కరెక్ట్ మెటాలిసిటీ ఉన్న నెబులా పుట్టాలంటే ఒక భారీ స్టార్ సూపర్నోవా పేలుడు ద్వారా అంతమవ్వాలి. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, భూమి లాంటి గ్రహాలు, సూర్యుడి లాంటి స్టార్స్ పుట్టాలంటే సరైన మెటాలిసిటీ ఉన్న నెబులాని ఒకటి లేదా అనేక సూపర్నోవాస్ సృష్టించాలి అని. కానీ ఒక సూపర్నోవా భూమి లాంటి గ్రహం దగ్గర జరిగితే ఆ శక్తి తట్టుకోలేక భూమి కాలిపోతుంది. పాలపుంతలోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి అనేక సూపర్నోవాస్ తరచుగా జరిగాయి అన్న ఎవిడెన్స్ మనకు దొరికింది. భూమి లాంటి గ్రహాలు ఫామ్ అవడానికి ఎక్కువ సూపర్నోవాస్ జరగాలి అన్న స్టేట్మెంట్కి ఇది విరుద్ధంగా అనిపిస్తుంది కదా. సో మన సూర్యుడు ఎంత ప్రత్యేకమైన వాడో మీకు అర్థం అవ్వాలి. ఇంకా క్లారిటీ రావాలంటే అసలు సూర్యుడి పుట్టుక ప్రీక్వెల్ స్టోరీ అంటే గ్యాలక్సీస్ పుట్టుకని అర్థం చేసుకోవాలి. బిగ్ బ్యాంగ్ తర్వాత విశ్వం యూనిఫామ్గా ఎక్స్పాండ్ అయింది. కానీ కొన్ని చోట్ల ఎక్కువ పదార్థం చేరింది. అలాంటి ఒక ప్రదేశంలో గ్రావిటీ తన మ్యాజిక్ చేసి ఇంకా ఎక్కువ పదార్థాన్ని దగ్గరికి చేర్చింది. ఈ పదార్థం ముక్కలుగా విడిపోయాయి. అలాంటి ముక్కల్లో ఎక్కువ స్టార్స్ ఫామ్ అయ్యాయి. స్టార్స్ కలిస్తేనే కదా ఒక గ్యాలక్సీ అనేది. అయితే ఈ ముక్కల్లో మొదటిగా చాలా పెద్ద స్టార్స్ పుట్టాయి. వీటిని పాపులేషన్ 3 స్టార్స్ అంటారు. కాకపోతే వీటిలో హెవీ ఎలిమెంట్స్ లేవు. సో గ్రహాలు ప్లస్ జీవం పుట్టడం కష్టం.
కానీ ఒక స్టార్లో న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది అని మీకు తెలుసు. అంటే హైడ్రోజన్ ఆటమ్స్ కలిసి హీలియంగా మారతాయి, హీలియం ఆటమ్స్ కలిసి లిథియంగా మారతాయి. ఇలా పాపులేషన్ 3 స్టార్స్ చనిపోయే సమయానికి హెవీ ఎలిమెంట్స్ ని పుట్టించి సూపర్నోవాగా పేలుడుతో నెబులా రూపంలో విశ్వంలోకి వదిలాయి. ఈ నెబులాలో పుట్టిన తర్వాత జనరేషన్ స్టార్స్ కి ఈ హెవీ ఎలిమెంట్స్ తో గ్రహాల్ని పుట్టించే ఛాన్స్ వచ్చింది. కానీ ఈ స్టార్స్ అన్ని ఆ పెద్ద విడిపోయిన ముక్క మధ్యలోకి చేరాయి. ఇవి క్లస్టర్స్ గా ఫామ్ అయ్యాయి. ఈ క్లస్టర్స్ అన్ని ఇప్పుడు మనం చూస్తున్న పాలపుంత మధ్య భాగానికి దగ్గరగా ఉన్న ఉబ్బిన ప్రదేశం అంటే బల్జ్ గా మారాయి. అయితే ఈ ప్రాంతంలో చాలా ఎక్కువ స్టార్స్ ఉన్నాయి. వాటి చుట్టూ గ్రహాలు, వాటి మీద జీవం పుట్టి ఉంటే అప్పుడు జరిగిన సూపర్నోవా పేలుళ్లని తట్టుకోవడం అసాధ్యమయ్యింది. కానీ అది గతం. ఇప్పుడు గ్యాలక్టిక్ బల్జ్ ప్రశాంతంగా ఉంది. కానీ ఎక్కువ సూపర్నోవాస్ జరగడంతో మెటాలిసిటీ కూడా ఎక్కువగా ఉంది. ఎక్కువ మెటాలిసిటీ అంటే జూపిటర్ లాంటి పెద్ద గ్రహాలు ఫామ్ అవుతాయి అని ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఒకవేళ రాతి గ్రహాలు ఫామ్ అయినా కూడా ఎక్కువగా గ్యాస్ జైంట్స్ ఉండటం వల్ల గ్రావిటీ చర్యలు జరిగి స్టార్స్ లో పడిపోవడంతో లేకపోతే టోటల్ గా సిస్టమ్ నుండి బయటికి విసిరివేయబడటమో జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే గ్యాలక్టిక్ బల్జ్ లో ఎక్కువ స్టార్స్ ఉండటం వల్ల అవి దగ్గరికి వచ్చినప్పుడు వాటి గ్రహాల సిస్టమ్స్ మధ్య చర్యలు జరుగుతాయి. అంటే ఒక స్టార్ గ్రహం ఇంకో స్టార్ లాక్కోవటమో లేకపోతే అంతరిక్ష రాళ్లని గ్రహాల మీదకి నెట్టడమో జరుగుతుంది. మన సోలార్ సిస్టంలో కూడా ఇలాంటి చర్య జరిగింది. 70,000 సంవత్సరాల క్రితం షాల్జ్ స్టార్ ఊట్ క్లౌడ్ గుండా వెళ్లి కామెట్స్ ని లోపలికి నెట్టింది. ఇదే కాదు, ఇది వరకు కూడా ఇలాంటి చాలా ఇంటరాక్షన్స్ జరిగి భూమిని అంతరిక్ష రాళ్లతో ఢీకొట్టాయి. కానీ ఆ రాళ్లు కంటిన్యూస్ గా భూమి మీద పడలేదు, గ్యాప్స్ తీసుకున్నాయి. కాబట్టే జీవం సర్వైవ్ అయ్యింది. అయితే గెలాక్టిక్ బల్జ్ ఇంకా ఎక్కువ పదార్థాన్ని అట్రాక్ట్ చేసి స్పైరలామ్స్ లాంటి మిగతా పాలపుంత ప్రాంతాల్ని ఫామ్ చేసింది. ఈ స్పైరలామ్స్ తర్వాత ఉన్న ప్రాంతమైన రిమ్ ఈ రోజుటికి కూడా ఇంకా ఫార్మేషన్ స్టేజ్ లో ఉంది. కానీ అక్కడ స్టార్స్ లో ఎక్కువగా మెటల్స్ ఉండవు. సో గ్రహాలు జీవం పుట్టడం కష్టం. దీన్ని బట్టి చూస్తే మధ్యలోని బల్జ్, చివరగా ఉండే రిమ్ జీవానికి అనువైన ప్రాంతాలు కావు. ఈ మధ్యలోనే జీవం పుట్టగలిగే ప్రదేశం అంటే గెలాక్టిక్ హ్యాబిటబుల్ జోన్ ఉంది. ఈ ప్రాంతం 8 బిలియన్ సంవత్సరాల క్రితం ఫామ్ అయింది. పాలపుంత సెంటర్ నుండి 20 నుండి 30,000 కాంతి సంవత్సరాల మధ్యలో ఈ గెలాక్టిక్ హ్యాబిటబుల్ జోన్ ఉంది. ఈ గెలాక్టిక్ హ్యాబిటబుల్ జోన్ ఒక బ్యాండ్లా స్టార్ట్ అయ్యింది. మధ్య ప్రాంతంలో సూపర్నోవా పేలుళ్ల జరగడం తగ్గిన తరువాత ఈ బ్యాండ్ కొంచెం లోపలికి ఎక్స్టెండ్ అయ్యింది. అలానే బయట ప్రాంతం మెటాలిసిటీ పెరగడంతో ఇంకొంచెం బయటికి ఎక్స్టెండ్ అయ్యింది. ఈ రోజు చూస్తే పాలపుంత సెంటర్ నుండి 13,000 కాంతి సంవత్సరాలు మరియు 33,000 కాంతి సంవత్సరాల మధ్యలో గెలాక్టిక్ హ్యాబిటబుల్ జోన్ ఉంది. మనమైతే పాలపుంత సెంటర్ నుండి 26,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాం. ప్రస్తుతానికి 20,000 కాంతి సంవత్సరాల బ్యాండ్లో జీవం పుట్టడానికి పర్ఫెక్ట్ కండిషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ కోట్ల సూర్యుళ్ళు, కోటాను కోట్ల భూమి లాంటి గ్రహాల నుండి వచ్చే సిగ్నల్ కోసం మనం ఎదురు చూడాలి. కానీ కొంతమంది గ్రహాంతరవాసులు కావాలని మన నుండి దాక్కుంటున్నారు. ఎందుకో ఈ వీడియో చూసి తెలుసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయటం మర్చిపోకండి.